ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట గమనిద్దాం. వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందునంట. వివేచన అంటే ఏంటి? వివేచన లక్ష్యము చేయడం అంటే ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వివేచన అనగా మన యొక్క ఎదురుగా మనతో మంచిగానే మాట్లాడుతూ మన చుట్టుప్రక్కల పరిస్థితులన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లుగా అనిపించినప్పటినీ కూడా తర్వాత మనకి జరగబోయేది ఏమిటి? అసలు ఆ మనుషులు మన ముందు మంచిగా మాట్లాడుతున్నారు, కానీ వారి హృదయంలో ఏమి ఉన్నది అనేటువంటి వివేచన కలిగిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. అపవాదైన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నప్పుడు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీవు ఎలా ఉండాలంటే వివేచన హృదయాన్ని కలిగి ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును. చాలామంది జీవితాల్లో వివేచన అనేది ఉండదండి. మరి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఆ గొడవ కాస్త చాలా అల్లరితో కూడిందిగా అది మారిపోతూ ఇరు పక్షాల్లో కూడా ఎంతగానో సంబంధం లేకుండా ఒకరికొకరు పోట్లాడుకుంటూ, అంటే వారికి ఉన్న చిన్న ఒకరికొకరు అర్థం చేసుకోలేనటువంటి తత్వాన్ని బట్టి ఒకరికొకరు కూడా ఇదేమి కాదులే అని సరిదిద్దుకోవాల్సినటువంటి వారు ఆ చిన్న సమస్యను పెను తుఫాను వలె ఆ చిన్న సమస్యను ఒక పెద్ద భూతద్దంలో చూస్తూ చాలా పెద్దగా క్రియేట్ చేస్తున్నప్పుడు వారి జీవితంలో అనగా వారు ఎలా ఉన్నారంటే వివేచన లేని వారిగా ఉన్నారు. ఈ యొక్క గొడవ ద్వారా ఇంతగా మేము పేట్రిల్లిపోతున్నాం, ఇంతగా మా యొక్క కుటుంబ పరిస్థితి అలా వెళ్తుందే అనేటువంటి వివేచన లేకుండా ఆ చిన్న సమస్యని వివేచన లేనటువంటి మనసుతో పెద్ద సమస్యగా చేసుకుంటున్నారు. వివేచన అనేది చాలా మరి క్రైస్తవులు అనబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అలంకరించబడేటువంటి ఒక గొప్ప సాధనముగా ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు వివేచన కలిగి జీవించలేకపోతున్నావేమో, వివేచన అనేది నీ జీవితంలో లేదేమో, కానీ ఈ వాక్యం వింటున్నటువంటి నీలో ఇక నుంచి ఖచ్చితంగా వివేచన కలిగిన హృదయం మీద లక్ష్యం ఉంచాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును. ఎవరైతే వివేచన మీద లక్ష్యము కలిగి ఉంటారో అట్టి వారు మేలు పొందుతారంటండి. వివేచన లేకుండా ఎలా పడితే అలాగిన ఏమి కాదులే, ఇదేమి అవ్వదులే అనుకునేటువంటి తీరులోకి మనం వెళ్ళడం కాదు, కానీ మన జీవితంలో వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. ఆనాడు నాబాలు అబీగయేలు పరిస్థితి కూడా మనం చూస్తే, మరి అబీగయేలు ఎంతో జ్ఞానం కలిగి వివేచన హృదయం కలిగి తన భర్తను కాపాడుకోగలిగింది కదా. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో కూడా అశాంతి ఎదురవుతున్నప్పుడు, అసమాధానం ఎదురవుతున్నప్పుడు, నీ కుటుంబంలో చెప్పుకోలేనంత సమస్యను నీవు కలిగి ఉన్నప్పుడు నీవు వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. అయ్యో ఈ సమస్య నుండి ఇది పెద్దదైతే ఎలాగా ఏ మార్గంలోకి వెళ్తుందో అనేటువంటి వివేచన కలిగి ఉన్నప్పుడు ఆ సమస్యలను అంతటితో పులి స్టాప్ పెట్టేలాగా నీ యొక్క ఆత్మీయస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి ఒక మంచి మాట ఏమిటంటే, వివేచన మీద నీవు లక్ష్యం ఉంచాలి. తర్వాత జరగబోయే దాని గురించి నీవు ఆలోచించాలి. నీ ఎదుటి వారు ఎలా ఉన్నారనేటువంటి వివేచన కలిగిన హృదయాన్ని నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు వివేచన మీద లక్ష్యం కలిగి ఉంటావో నీ జీవితంలో నీవు మేలు పొందుకుంటావంట. ఎలాంటి కీడు నీ దగ్గరికి రాకుండా, నీ పరిస్థితులను బట్టి నీవు కృంగిపోకుండా ముందుకు కొనసాగే కృపను దేవుడిస్తాడు. కనుక వివేచన అనేటువంటి హృదయం కలిగి వివేచన లక్ష్యము చేస్తూ, వివేచనపై లక్ష్యం చేస్తూ మనందరం కూడా ముందుకు కొనసాగుదాం, ఆయన మేలును పొందుకుందాం. మరీ చిన్న వాక్యంను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి వందనాలు తండ్రి. వివేచనను లక్ష్యం చేయవాడు మేలు పొందునని ప్రభు నీ లేఖనాల ద్వారా మాట్లాడుచున్నావయ్యా. ఇప్పటి వరకు మా పరిస్థితి ఎలా ఉన్నదో నాయన, చిన్న చిన్న తప్పులను తండ్రి, చిన్న చిన్న సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితులను బట్టి నాయన ఎంతోమంది ఎన్నో కోర్టుల చుట్టూ ప్రభు ఎంతగానో ప్రభు వారి జీవితంలో నాశనాన్ని కొని తెచ్చుకున్నారయ్యా. కారణం ఏమిటంటే వారికి వివేచన కలిగిన హృదయం లేదయ్యా, జ్ఞానం కలిగిన హృదయం లేదు ప్రభు. ఇదిగో ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి నీ బిడ్డల్లో ప్రభు ఎవరైతే వివేచన లేకుండా
అయ్యా వారి జీవితంలో ముందుకు కొనసాగుతున్నారో ప్రభా, అట్టి బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా. వివేచన అనేటువంటి ఆ హృదయమును ప్రభా ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి నీ కృపను అనుగ్రహింపచేయండి. వివేచనపై లక్ష్యం ఉంచుతున్నాయినా వారు మేలు పొందుకునేలాగా సహాయం చేయండి అయ్యా. ప్రతి సమస్య నుండి, ప్రతి కీడు నుండి తప్పింపబడాలంటే వివేచన ఆత్మతో నింపుతూ నీ కృప చేత బలపరుస్తున్నాయన. అందరికీ నీ మంచి ఆరోగ్యములను, దీర్ఘాయువును కలుగజేస్తూ వారి ప్రయత్నాలన్నింటిలో కూడా నీవే తండ్రి సఫలీకృతం చేస్తూ వ్యాపారములను దీవించండి. వారి ఉద్యోగరీత్యా అయ్యా నీవు అభివృద్ధిపరచండి అయ్యా. ఉద్యోగ విషయంలో ప్రయత్నాలు చేస్తున్న నీ బిడ్డల పక్షముగా నీవు వేద్యమాడుతూ నీ ద్వారాలు తెరిచిన అయినా అయా పైవానిగా ప్రతి ఒక్కరిని నీవు తీర్చిదిద్దమని అయా తలెత్తుకునే స్థితిలో ప్రతి బిడ్డను నీవు నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.